మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు అన్వేష్ వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, కృష్ణ, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెల్దుర్తి మండలంలో జెండా ఆవిష్కరణ గావించబడ్డది. పార్టీ కార్యకర్తలందరి సమక్షంలో మరియు ప్రజలందరి సమక్షంలో ఇక్కడ పార్టీ జెండా ఆవిష్కరించబడ్డది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు ఒక అడ్డ, పేద ప్రజలకు ఒక ధైర్యం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజలందరికీ కూడా ఒక మనోధైర్యం. ఎందుకంటే పేద ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే, మన స్వాతంత్రం సిద్ధించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతోటే ఈరోజు ముందు ఉండి మరియు మనము ఎన్నో సంక్షేమ పథకాలు పొందినాం. మరి అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. మరి ఇప్పుడు అదేవిధంగా ఏవైతే ఈ 6 గ్యారంటీ స్కీమ్లు ఉన్నాయో, కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు ప్రతి ఒక్కరి ఇంటికి ఈ 6 గ్యారంటీలు చెందే విధంగా మరియు రేవంత్ రెడ్డి గారు రూపొందించిండు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి మన కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఫామ్లు ఇస్తుందో ఆ ఫామ్లన్నీ మనం ఫిలప్ చేసుకోవాలి. 6 గ్యారంటీల మీదనే మనం ఫిలప్ చేసుకొని మరి మన ఇళ్లకే వస్తారు ఆఫీసర్లు, వాళ్ళకే ఈ ఫామ్స్ ఇచ్చి మీ అందరూ కూడా ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు అనుభవించారు. డబుల్ బెడ్రూమ్లు కానీ, పింఛన్ల విషయం కానీ, గ్యాస్ విషయంలో కానీ, మరియు కరెంటు విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారంటీ స్కీమ్లను అయితే తీసుకొచ్చింది. ఈ స్కీమ్లతోటి పేదోళ్ళందరూ కూడా చాలా బాగుపడతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.